తేనెటీగ ఎంత కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉన్నా అది అందించే తేనె మాత్రం తియ్యగానే ఉంటుంది. సూర్యుడు ఎంత భగభగలాడినా చివరికి సృష్టికి వెలుతురును ఇస్తూనే ఉంటాడు. ఉరుములు మెరుపులతో గడగడలాడించినటువంటి మేఘం సైతం చివరికి చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది. అలాగే కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి మన ఇంటి పెద్ద కూడా మన పట్ల కోపం ప్రదర్శించినా, మనల్ని తిట్టినా, మనకి నీతి చెప్పినా కష్టంగానే అనిపిస్తాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మన ఉన్నతికి మాత్రమే, మన మంచి కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడు వాళ్ళ మాటకి సరైనటువంటి ప్రాధాన్యతని, గౌరవాన్ని ఇవ్వండి. చివరికి మీరే లబ్ధి పొందుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి, బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే.